గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఏపీ వార్తా విశేషాలు చూస్తున్నాం. ముందుగా ఈనాడులో ప్రగతి పునాది భోగాపురం అన్నటువంటి లైన్తో మీరు హెడ్లైన్ను చూడొచ్చు. బ్యానర్ ఐటమ్ ఇదే ఇక్కడ. అయితే అంతర్జాతీయ విమానాశ్రయం నా కళ అని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 2026 జూన్ నాటికి సాకారం చేసి చూపిస్తామంటున్నారు. నిన్న ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో అంతర్జాతీయ విమానాశ్రయం నా కళ 2026 జూన్ నాటికి సాకారం చేస్తా అని ఏదైతే చెప్పారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చింది ఈనాడు. పోలవరం కట్టక ముందే ఉత్తరాంధ్రకు నీళ్లిస్తా, ఈ పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతలను ఉపయోగించుకుంటా, 800 కోట్లు ఖర్చు చేస్తే 2.2 లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఇక విశాఖ ఉక్కును రక్షించుకోవడంపైనే మా ఆలోచన అంతా. అనకాపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా ఇచ్చారు అంటూ ఈ వార్తనిచ్చారు. మూసివేస్తారని భయపడొద్దు, ప్రధానిని ఒప్పిస్తాం, ఆయన మార్గదర్శకత్వంలో ప్లాంటు పునరుజ్జీవానికి కృషి చేస్తామంటున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% తగ్గించేలా కేంద్రాన్ని కోరుతామంటున్నారు. ముఖ్యంగా ఈ రహదారుల నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. పిట్టల్లా రాలిపోతున్న గిరిజన విద్యార్థులు. 2023-24లో 66 మంది చనిపోయారు. జ్వరం బారిన పడి 12 మంది, కడుపు తల గొంతు నొప్పికి 11 మంది బలి. నివ్వెరపరుస్తున్న అధికారిక గణాంకాలు అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఆరోగ్యంగా ఉన్న విద్యార్థి ఆడుకుంటూనే కింద పడిపోయాడు, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు అంటూ ముఖ్యంగా పిట్టల్లా రాలిపోతున్న గిరిజన విద్యార్థులు అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక ఇద్దరూ వద్దు అంటూ అమెరికాలో బైడెన్ ట్రంప్లపై వ్యతిరేకత. తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం. బైడెన్ అయితే గెలుపు కష్టమే అన్న నిధుల సేకరణకర్త క్లూనీ. భారత సంతతి ప్రజల్లోనూ 19% తగ్గిన ఆదరణ. ఇద్దరూ వద్దంటున్నారంట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ నంబర్ 1 ఈ హెడ్లైన్తో బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. ఇదే మా లక్ష్యం, పాలనను పరుగులు పెట్టిస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రకు నేనున్నా, పోలవరం సుజల స్రవంతి పూర్తి చేసి 3.8 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తా, పోలవరం పూర్తయితే కరువే ఉండదు, 800 కోట్లతో ఎడమ కాలువ పనులు, సూపర్ 6 అమలులో రాజీ లేదు, స్టీల్ ప్లాంట్ తెలుగువాడి ఆత్మ గౌరవం, యూటర్న్ తీసుకున్నానని నాపై దుష్ప్రచారం, వాజ్పేయి టైంలోనే ప్రైవేటీకరణను అడ్డుకున్నా ఇప్పుడు కాపాడుతా అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వడివడిగా అడుగులు అంటూ ఆర్భాటం లేకుండా అణుకువగా ముందుకు. బాబు 4.0 పాలనకు నేటితో నెల రోజులు. అభివృద్ధి మంత్రం, సంక్షేమ సంతకం, పేదలు దివ్యాంగుల పెన్షన్లు భారీగా పెంపు. కౌంటింగ్ తర్వాత కుమ్ముడు, గనుల వెంకట్రెడ్డి బరితెగింపు ఇది అంటూ ఆ శాఖలో అడ్డగోలు దోపిడీ. జూన్ 5న 170 LOIలు జారీ. మార్చిలో ఇచ్చినట్టు పాత తేదీలతో ఉత్తర్వులు. చేతులు మారింది 100 కోట్ల పైనే. న్యాయశాఖ ఈసీని పక్కన పెట్టి నిబంధనలు ఉల్లంఘించి మరీ ఉత్తర్వులు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం, ప్లాన్ను పరిరక్షించడం మా బాధ్యత, మూత పడుతుందని ఆందోళన చెందవద్దు, 100% సామర్థ్యంతో పనిచేసేలా చర్యలుంటాయి ప్రకటించిన కేంద్ర మంత్రి కుమారస్వామి. ఇక సాక్షికి వెళ్దాం. సాక్షి ఒక్కరికే వందనం అందరికీ ఎగనామం అన్నటువంటి లైన్తో తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. స్కూల్ వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున జమ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటన చేసి జీవో నెంబర్ 29లో ఒక్క తల్లికి మాత్రమే తల్లికి వందనం అని స్పష్టీకరణ. 1 కోటి మంది పిల్లలను నిలువునా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు అంటూ సాక్షి ఈ కథనాన్ని ప్రచురించింది. నిన్న తల్లికి వందనంకు సంబంధించి విధి విధానాలు సీఎం ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో జీవో నెంబర్ 29లో అంటే ఒక తల్లికి 15,000 అని రాయడం అనేది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకని. ఇప్పుడు ఒక తల్లికి 15,000 అంటే ఏంటి, అందరికీ ఇవ్వరా అనేది ఇక్కడ క్వశ్చన్. కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్నాను అని అంటున్నారు చంద్రబాబు నాయుడు. 8 రోజులున్నా పరిస్థితిని నేనే చక్కదిద్దా. నేను గతంలో ఓడిపోయిన తర్వాత మెడ్టెక్ జోన్కి ఇబ్బందులు సృష్టించారు. మొదటిసారి సీఎం అయినప్పుడు
ఐటీ పార్క్ క్రియేట్ చేశాను. రెండోసారి సీఎం అయ్యాక బయోటెక్నాలజీ పార్క్ క్రియేట్ చేశాను. మూడోసారి సీఎం అయ్యాక మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ క్రియేట్ చేశాను. డ్రోన్లతో దోమల్ని నాశనం చేసే టెక్నాలజీ తీసుకొచ్చాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాము. IIITని నేనే ప్రారంభించా. సిఐఐ ఏపీ మెడ్టెక్ జోన్ సదస్సులో చంద్రబాబు వాలంటీర్లతో పనేముందని అధికారుల సమీక్షలో వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇవి ఏపీకి సంబంధించినటువంటి వార్తా విశేషాలు. ఇక తెలంగాణ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఈనాడులో బ్యానర్ ఐటమ్ రాబడి పెరగాల్సిందే, మద్యం తయారీ విక్రయాలపై నిఘా పెంచాలి, జీఎస్టీ వసూలులో నిక్కచ్చిగా వ్యవహరించాలి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, కీలక శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ రాబడి పెరగాల్సిందే అన్నటువంటి లైన్తో ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యం ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ప్రతి శాఖ ఆదాయం సాధించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. సో ఆ సమీక్ష వివరాలను ఇక్కడ పొందుపరుస్తూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఇక ఇద్దరూ వద్దు అంటూ తొలిసారిగా అమెరికాలో అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభం ఎదురైంది అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. బైడెన్ అయితే గెలుపు కష్టమే అని చెప్పేసి అటు నిధుల సేకరణకర్త క్లూనీ వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక కత్తి దూసిన ప్రేమోన్మాదం అంటూ తనను కాదని మరొకరితో వివాహం చేస్తున్నారని యువకుడి ఆగ్రహం, వేట కొడవలితో యువతి తల్లిదండ్రులపై దాడి, ఇద్దరూ మృతి, ఆమెకు సోదరుడికి తీవ్ర గాయాలు. ఈ వార్తను హైలైట్ చేస్తూ కత్తి దూసిన ప్రేమోన్మాదం అంటూ చెన్నారావుపేట నర్సంపేట గ్రామీణంకు సంబంధించినటువంటిది ఈ వార్త. ఇది చెన్నారావుపేట మండలం చింతల్ తండాలో జరిగింది ఈ దారుణం. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైంది అంటూ గులాబీ పార్టీ ఓట్లన్నీ కమల దళానికి వేయించారు. అందుకే కాంగ్రెస్కు సీట్లు తగ్గాయి. కురియన్ కమిటీకి ఎంపీలు ఓడిన అభ్యర్థుల ఏకరువు అంటూ నిన్న ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ 12 సీట్లు టార్గెట్ పెట్టుకుందో 8 స్థానాలే రావడానికి సంబంధించి ఎందుకు ఆ స్థానాలు కోల్పోయాము అన్నట్టు దానిపై నిన్న 3-man కమిటీ సమావేశం జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యింది, అందుకోసం ఆ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అని చెప్పేసి కురియన్ కమిటీకి ఎంపీలు అదేవిధంగా ఓడినటువంటి అభ్యర్థులు ఏకరువు పెట్టారు అని ఈ వార్తను ఈనాడు ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. మరో సిక్సర్, కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట. జిహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే. నేడు కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్, రేపు అరికపూడి గాంధీ, హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం. ఇప్పటికే హస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టార్గెట్ 26. ఆపై సీఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు చేస్తున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఖజానా నిండాల్సిందే అంటూ నిర్దేశిత వార్షిక రాబడుల లక్ష్యాన్ని సాధించాలి అని చెబుతూ ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాన్ని పెంచుకోవాలి. జూన్ వరకు ఆదాయం ఆశాజనకంగా లేదు, పన్ను ఎగవేతలు లేకుండా చూడాలి, రిజిస్ట్రేషన్ల రాబడి పెరిగే చర్యలు చేపట్టండి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఈ సమీక్షలో ఆదేశించిన విషయాన్ని హైలైట్ చేశారు. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయించారు. ఇక రికవరీ బంధు, రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు. జిల్లాలో 33 ఎకరాల భూమిలో 181లోనే లేఅవుట్ అయినా గత 5 ఏళ్లలో పథకం కింద 17 లక్షలు లబ్ధి. ఫిర్యాదు రావడంతో రికవరీ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ప్రశ్నించినందుకు వేధింపులు, గిరిజనుడిపై దౌర్జన్యమంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీస్తూ పోస్టులు పెట్టాడని ఎస్ఐ జులుం. తొర్రూరు ఠాణాకు పిలిపించి తీవ్రంగా కొట్టి బెదిరింపులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఎమ్మెల్యే పిఏ ప్రోద్బలంతోనే కొట్టారు అంటున్నాడు బాధితుడు సురేష్. 50 ఏళ్లు కాంగ్రెస్ జెండా మోసిన ఫలితం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తప్పుబట్టిన కేటీఆర్ డీజీపీకి వినతి. ఇక కాంగ్రెస్ నేత బెదిరింపులు, రైతు ఆత్మహత్య యత్నం, భూమి విషయంలో కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్య కాండ, మితిమీరిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అరాచకమిది అంటూ వార్తనిచ్చారు. భూమి చెర బాంచెన్ దొర అంటూ భూముల కోసం సర్కారీ దొరల ముంగిట సాగిలా. హైదరాబాద్ శివారు ఎమ్మెల్యేకు తీరని భూదాహం, రైతులను బెదిరించి అడ్డగోలుగా భూముల చెర, దళితులకు చెందిన అసైన్డ్ భూములకు ఎసరు. కేసీఆర్ హయాంలో పారని ప్రజా ప్రాతినిధి పాచిక. భూముల రెగ్యులరైజేషన్కు గత సర్కార్ ససేమిరా, ఇప్పుడు ఆ భూముల కోసమే పార్టీ మార్పు.
భూతర్పణకు పచ్చజెండా ఊపిన రేవంత్ సర్కార్. గుండె లయ వినాల, గుండెపోటుకు నెల ముందే 6 సంకేతాలు అమెరికన్ హార్ట్స్ అసోసియేషన్ వెల్లడించింది. నెక్స్ట్ వెలుగు చూద్దాం. ఇక్కడ 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. 10 రోజుల వరకు సెషన్స్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఆదాయం పెంచాలి, ట్యాక్స్ ఎగవేతదారులపై కఠినంగా ఉండండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నిరుద్యోగులు ప్రతిపక్షాల ఉచ్చులో పడకూడదు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, పరీక్షలు వాయిదా వేసుకుంటూ పోతే జాబ్ క్యాలెండర్ అమలు ఎలా అవుతుంది అంటున్నారు మంత్రి పొన్నం. ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఒక్క పైసా తేలేదని వ్యాఖ్య. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.